తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం టీఆర్ఎస్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక్క ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇయ్యలేదు. నేను వచ్చిన వెంటనే 50,000 ఉద్యోగాలు ఇచ్చానని చెప్పేసి నిన్న ఒక సభలో చెప్పడం జరిగింది. అసలు నిజంగానే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు యాజ్ ఎ స్టూడెంట్గా మీకు ఒక ఐడియా ఉంటుంది, ఎందుకంటే నీతో చదువుకున్న వాళ్ళు ఉంటారు, నీ ముందు జాబులు వచ్చిన వాళ్ళు ఉంటారు. అసలు నిజంగానే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు గవర్నమెంట్ జాబ్స్ రాలేవా? ఈరోజు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు స్వయాన 1,60,000 ఉద్యోగాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది, టీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఈరోజు వివిధ శాఖల్లో ఈరోజు జాబులు కొట్టి అక్కడ వాళ్ళు జాబులు కొట్టి వివిధ శాఖల్లో స్థిరపడ్డ వ్యక్తులు ఇప్పుడున్న వ్యక్తులందరూ టీఆర్ఎస్ గవర్నమెంట్లో కేసీఆర్ గారి హయాంలో వేసిన ఉద్యోగాలే. అంటే ఈరోజు 1,60,000 ఉద్యోగాలు కేసీఆర్ ప్రభుత్వం ఇవ్వలేదా? అబద్ధమా? కాంగ్రెస్ ప్రభుత్వం నుండి ఎన్ని ఉద్యోగాలు వేసిందండి? ఏమని ఉంటే 60,000 ఉద్యోగాలు అని అంటున్నాడు. నువ్వు నోటిఫికేషన్ ఎప్పుడు వేసినావు? నువ్వు ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఇచ్చినావు? నువ్వు ఎగ్జామ్ పేపర్ కరెక్షన్ ఎప్పుడు చేసినావు? నువ్వు ఎగ్జామ్ రిజల్ట్స్ అనేది ఎప్పుడు ఇచ్చినావు? అంటే ఈరోజు నీ ప్రభుత్వం వచ్చినప్పటికీ వాళ్ళకు జాబ్ నోటిఫికేషన్, వాళ్ళకు జాబ్ లెటర్ అని ఇవ్వడంతో నీ ప్రభుత్వం 60,000 ఉద్యోగాలు వేసినట్ట? అంటే కేసీఆర్ ప్రభుత్వం 1,60,000 ఉద్యోగాలు వేయలేదా? నువ్వు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నావు కదా రేవంత్ రెడ్డి, నువ్వు తెప్పించుకో డేటా అనేది. కేసీఆర్ గత ప్రభుత్వంలో 9.5 సంవత్సరాలు ఒక్క ఉద్యోగం కూడా, ప్రభుత్వం ఉద్యోగం ఒక్కటి కూడా ఇవ్వలేదు అనేసి అని అన్నారు. చేతగాని ముఖ్యమంత్రి, చేతగాని వ్యక్తులు, చేతగాని నాయకులు ఏం మాట్లాడతారంటే విమర్శకు కూడా ఒక హద్దు పద్దు ఉంటుంది. ఒక్క ఉద్యోగం కూడా వేయలే అంటే ఇది ఎక్కడ సంస్కారం? ఈయన ఎక్కడ సీఎం, ఈయన ఎక్కడ రేవంత్ రెడ్డి? ఓటుకు నోటు వ్యక్తులు, ఓటుకు నోటు కేసులో వ్యక్తులు, దొంగతనంగా దొరికిన వ్యక్తులు, లేకుంటే రియల్ ఎస్టేట్ దందాలు చేసే వ్యక్తులు, భూదందాలు చేసే వ్యక్తులు. తెలంగాణలో మాత్రం ఇక్కడ స్టూడెంట్స్ కావచ్చు, రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, ఆయన పాలనలో చాలా మంది సంతోషంగా ఉన్నారు అని చెప్పేసి అంటున్నారు. సంతోషంగా ఇవ్వలేరండి. రేవంత్ రెడ్డి గారు భ్రమ, మీడియా పాయింట్ ముందు చెప్పుడు తప్ప ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుండి ఎవరు సంతోషం లేరు. అరే పేద ప్రజలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు సంతోషంగా లేరు, విద్యార్థులు సంతోషంగా లేరు, నిరుద్యోగులు సంతోషంగా లేరు, రైతులు సంతోషంగా లేరు, రియల్ ఎస్టేట్ చేసే వ్యాపారులు సంతోషంగా లేరు, ఈరోజు బిజినెస్ మెన్లు సంతోషంగా లేరు, ఈరోజు ఐటీ సెక్టర్లో ఐటీ ఉద్యోగం చేసుకునే వ్యక్తులు ఈరోజు సంతోషంగా లేరు. లేకుంటే ఈరోజు ఈరోజు మన పటాన్చేరు ఏరియాలో ఎన్నో ఫ్యాక్టరీలు, ఇండస్ట్రియల్ వ్యక్తులు ఈరోజు సంతోషంగా లేరు. ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు ఈ ప్రభుత్వం చూసి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుండి ఈరోజు వృద్ధులు బాధపడుతున్నారు, వికలాంగులు బాధపడుతున్నారు. ప్రతి ఒక్క వ్యవస్థ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల బాధపడుతుంది. ఈరోజు కేవలం వాళ్ళ భ్రమ. సంతోషంగా ఉన్నారే. ఎందుకు ఈ ముఖ్యమంత్రి ప్రజల మధ్యలోకి రాలేకపోతున్నాడు? ఎందుకు వందల వేల మంది కాంగ్రెస్ పార్టీ నాయకులను పక్కకు పెట్టుకొని, కాంగ్రెస్ పార్టీ మంత్రులను పక్కకు పెట్టుకొని, బాడీ గార్డులను, సెక్యూరిటీని పక్కకు పెట్టుకొని మాత్రం ఈ ముఖ్యమంత్రి ఈ రేవంత్ రెడ్డి ప్రజలోకి వస్తున్నాడు తప్ప ఒక్కడు ఈ రేవంత్ రెడ్డి ఈరోజు ప్రజలోకి వస్తున్నాడా? రావడం లేదు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పని అయిపోయింది. ఈరోజు ఈరోజు అక్కడ SLBC టన్నల్ దగ్గర ప్రమాదం జరిగిందంటే ఒక మంత్రి ఏమో, నల్గొండకు సంబంధించిన మంత్రి ఏమో దుబాయ్లో ఎంజాయ్ చేస్తాడు, ఇంకో మంత్రి ఏమో ఇక్కడ రొయ్యల పులుసు, చేపల పులుసు వేంపుడేసుకొని మటన్ చికెన్ కూరలు తింటారు. అంటే ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మనిషి చావంటే విలువ లేదు, మనిషి అంటే విలువ లేదు, తెలంగాణ ప్రజలంటే విలువ లేదు, తెలంగాణలో ఉన్న విద్యార్థి లోకం అంటే విలువ లేదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో డమ్మీ మంత్రులు ఉన్నంత కాలము గింతే ఉంటుందండి వ్యవస్థ.